వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవరా పార్ట్ 1 మూవీ ట్రైలర్ డీప్ అనాలిసిస్. నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది చెప్తాను. ఒక మాట, వీడియో లెంత్ ఉందని స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మెయిన్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని అయితే పక్కా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కోసం చాలా కష్టపడ్డాం, మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీ. ఒక ఈవెంట్లో కళ్యాణ్ రమణ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే దేవరా మూవీ ఎలా ఉంటుందంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే ఉంటుందండి. ట్రైలర్ చూసినప్పుడు అదే నాకే అనిపించింది. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు చాలా క్యారెక్టర్స్ తీసుకున్నారు, దాన్ని బట్టి చూస్తే చాలా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి ఈ మూవీలో అనిపిస్తుంది. సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా అంతే, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అక్కడ ఫైటింగ్ మొత్తం ఒక థ్రోన్ కోసం, ఒక చైర్ కోసం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చైర్ కోసం అని చెప్పి హింట్ ఇచ్చారనిపిస్తుంది నాకైతే. మూవీలో చూసే ఆలీ అండ్ ఎన్టీఆర్ మధ్యలో మంచి ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది. ఇక్కడ చూసి అందరూ ఉండంగానే కొట్టుకుంటారు. ఇది ఒక గేమ్ లాగా అనిపిస్తుంది ఆ ఊర్లో. ఆ గేమ్ లో మన ఆలీ అయితే ఓడిపోతాడు అనిపిస్తుంది. అప్పటి నుంచి దేవరతో ఫ్రెండ్షిప్ చేస్తాడేమో, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. మీరు వింటే ఒక డైలాగ్ తెలుస్తుంది. నాకైతే ఆలీ ఒక నక్కలాగా అనిపిస్తుంది, టైం వచ్చినప్పుడే వేటాడాలి అని. మన ఎన్టీఆర్ అని అయితే టైగర్, దాంట్లో నో డౌట్. ఎందుకంటే తనకి నచ్చినప్పుడే వేటాడతాడు. అసలు మూవీ ట్రైలర్లు ఏం చూపించారు? ఫాదర్ పవర్ఫుల్, కొడుకు అయితే అంత టాలెంట్ లేదని చూపించారు. మరి వాటర్ లో ఉన్న చేపని ఎలా పట్టుకున్నాడు? తను భయపడుతుంది, మనుషులు కనిపిస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే తన ఫాదర్ వెళ్లేటప్పుడు ఏమైనా జరిగిండొచ్చు, దాని వల్లే అని ఎలా చెప్తున్నావు అంటే, ఇక్కడ చూస్తే తన గ్రాండ్మాతో ఒక డైలాగ్ చెప్తాడు కదా, తనలో అంత ఆవేశం ఉంది కాబట్టి అలా కోపంతో చెప్తున్నాడు అనిపిస్తుంది. అసలు బీజం గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంది ఇది అనిపించింది. అలా 2-3 సార్లు విన్నప్పుడు ఓకే బాగుంది అనిపించింది. ప్రీవియస్ గా చూస్తే అనిరుద్ గారివి ఇలా ఉండవు. ఎస్పెషల్లీ తమిళ్లో అయితే మనకి వినంగానే ఫుల్ గా ఎక్కేస్తుంది. ఈ మూవీలో కూడా బీజియం బాగుంది, బట్ వినంగా బాగుంటుంది. ఇక్కడ చూసి అంత చనిపోయి పడి ఉంటారు కదా, వాళ్ళని చంపింది దేవరా. అంతా ఆలీ మనుషులు. అక్కడ చూస్తే ఆలీ వాళ్ళని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాం. మేబీ దేవరా వెళ్ళిపోయి చాలా కాలం అయి ఉంటుంది. వీళ్ళు ఎక్కువ దారుణాలు చేస్తున్నారు అనుకుంటా, అందుకే మళ్ళీ వచ్చి నైట్ టైం లో వచ్చి చంపాడు. నైట్ టైం అని ఎందుకంటున్నా అంటే, ఇక్కడ చూస్తే ఒక పెద్ద ఫైట్ చూపిస్తారు కదా, అక్కడ కూడా ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా సేమ్ మనుషులే. మీరు ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కత్తి చూస్తే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈ డౌట్ కన్ఫర్మ్ అవడానికి ఇవే చూడండి. తనే చంపాడని ఒక సింబల్ గా ఇలా పెట్టిపోయాడు అనుకుంటా. ఇక్కడ చూస్తే షిప్ లో నావీ పోలీస్ ని ఆలీ కొట్టడం చూస్తాం. అక్కడ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. మీరు ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ ఒక్కడే వాళ్ళ మనిషిని కొడుతున్నాడు. నాకు తెలిసి తను తప్పుడు పని చేశాడు అనుకుంటా. నా ఒపీనియన్ ఏంటంటే, దేనికోసమో వెళ్తే వాడు వేరే దాన్ని తీసాడేమో, అందుకే కొడుతున్నాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తే ఆ పెద్ద షిప్ లో నుంచి తీసుకొని వెళ్ళినవి అండర్ వాటర్ లో నుంచి తీసుకువెళ్తున్నారు అనిపిస్తుంది. ఏదో పెద్దగా స్మగ్లింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరోవైపు దొంగల్లా కూడా ఉన్నారు. మేబీ దొంగతనం చేసి అవి సీక్రెట్ గా తీసుకువెళ్తున్నారేమో. ఇక్కడ చూస్తే మీరు దేవరా కూడా దొంగలాగే ఉన్నాడు. ఇక్కడ చూస్తే నావీ పోలీసు వాళ్ళు చెకింగ్ వచ్చారనిపిస్తుంది. సో ట్రక్స్ అన్ని అండర్ వాటర్ లో ఉండడంతో వాళ్ళకి దొరకవు. ఇక్కడ చూసి ఇద్దరు కలిసి దొంగతనంగా తెచ్చినవి చూడండి. వీటినే నావీ పోలీసులతో నుంచి దొరకకుండా తెచ్చినవి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, శ్రీకాంత్ గారు నువ్వు వెళ్ళి ఫైట్ చేస్తావా అంటే వాడు చంపుతాడు అంటాడు. మరి ఇక్కడ చూసి ఎందుకు వెళ్ళాడు? నాకు తెలిసి ప్రేమించిన అమ్మాయి కోసం అనుకుంటా. అంతే కదా, హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయకపోతే ఇంకా హీరో ఎందుకు? ఈ సీన్ చూసినప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయ్యింది. ఏంటంటే డార్లింగ్ మూవీలో ప్రభాస్ అన్న ఐస్ బ్రేక్ చెయ్యంటే అప్పుడు చెయ్యడు, తన టైం వచ్చినప్పుడు చేస్తాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎలివేషన్ ఫర్ హీరో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే తను ఎవరో మీరు కామెంట్ లో చెప్పండి. నేనైతే దేవరా అనుకుంటున్నా. ఎందుకంటే తన హ్యాండ్ లో కత్తి సేమ్ ఇక్కడ చూసినా సేమ్ కత్తి ఉంటుంది. సో కత్తిని బట్టి ఎలా చెప్తున్నావు అనొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే తను ఎవరో తెలియకుండా వచ్చి చంపుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వైపు చూడండి, అందుకే అలా వేసుకున్నాడేమో. ఇంకోటి ఏంటంటే దేవరా వదిలి వెళ్ళడానికి కారణం మనకి తెలియదు. తనలో ఎంత బాధ ఉందో అని ఆ ఫైర్ ద్వారా చెప్తున్నారేమో. ఇది ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వీళ్ళని చూస్తే షాక్ గా చూసి దేవరా అంటున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫిష్ సీన్ చూస్తే నాకైతే ఛత్రపతి గుర్తొచ్చింది. బట్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మీరు ఇక్కడ చూస్తే తాడు చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు అక్కడ చేపని పట్టుకొని వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా ప్లేసుల్లో దాని వల్ల ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని దేవరా కొడుకు వచ్చాడు. ఎందుకు దేవరా కొడుకు అంటున్నా అంటే, ఇక్కడ చూస్తే ఒక సీన్ లో కొడుకు చేపని లాక్కొస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాక్కొచ్చిన తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు తను తన ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్, అజయ్ ఎందుకు భయపడుతున్నాడు అంటావు? ఇక్కడ చూస్తే అండర్ వాటర్ లో చాలా స్కెల్టన్స్ చూస్తాం. మేబీ అక్కడికి వెళ్ళినప్పుడు అవి చూసి భయపడ్డాడు అనుకుంటా. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత దాని గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. నేనేమైనా ఈ ట్రైలర్ లో ఇంకా మిస్ అయ్యింటే మీరు మాత్రం మిస్ కావద్దండి, కామెంట్ లో చెప్పండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినిమా చుమ్మా.